తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా చూస్తే అసలు ఏది క్లారిటీగా ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఎందుకనంటే అన్ని రాజకీయ పార్టీల్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మేనిఫెస్టో, దాని అమలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తిగా దేన్ని కూడా ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీల విషయంలో 50% పైగా ఉన్నటువంటి బీసీల విషయంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి, పట్టించుకున్నటువంటి పరిస్థితి. బీసీలను ఏందనంటే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటంలో కానీ, మంత్రివర్గంలో చేర్చడంలో కానీ, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కానీ, అదేవిధంగా బడ్జెటు పంపిణీ విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదేవిధంగా మొన్న ఏదైతే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం జరిగిందో దాంట్లో కూడా జరిగినటువంటి పరిణామాలు మరి బడుగు బలహీన వర్గాలకు ఈ సంతృప్తికరంగా లేనటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు కేవలం ఒకటే ఒక మంత్రి శాఖను ఇవ్వటం ద్వారా మళ్ళీ బీసీ వర్గాలను మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రిత్వ శాఖలో 6 ఖాళీలు ఉన్నప్పటికీ 6టిని ఒకటేసారి భర్తీ చేయకుండా మళ్ళీ మోసపూరితంగా ఏంటిదని అంటే 3టినే భర్తీ చేయటం ద్వారా దాంట్లో బీసీలకు ఒకటిచ్చి మొత్తం ఏందనంటే ఏదో అట్లా ఊరికనే ఏదో ఇచ్చినట్టుగా కంటి తుడుపు చర్యనే ప్రకటించడం జరిగింది. దీంట్లో బీసీలకు మరి మొత్తం ఏందనంటే సంతృప్తి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా బీసీలలో యాదవ సామాజిక వర్గానికి కానీ, మున్నూరు కాపుకు కానీ రజకులు మరి ఒక ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అంటే బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంతృప్తి పరచడంలో ఏదైతే గెలిచినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలలో బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ద్వారా మరి ఏదైతే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఒకటే వర్గానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము, వాళ్ళ యొక్క పెత్తనము, వాళ్ళకే ఎక్కువ మంత్రిత్వ శాఖలు, వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్యేలు వాళ్ళే ఎక్కువ మంది గెలుపొందటం, మొత్తం ఏంటంటే సర్వం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకే రెడ్డి వర్గం ద్వారా శాసించడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి అదే. ఇంకా వేరే వర్గాలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే ఎస్సీలలో కొంత బలమైనటువంటి వాయిస్ ఉంది కాబట్టి ధిక్కరించే స్వభావం ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఎస్సీ సామాజిక వర్గానికి కొంత మేరకు ఏంటంటే కొన్ని శాఖలలో మరి వాళ్లకు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా నోరు లేని మూగజీవాలైనటువంటి బీసీలను, అదేవిధంగా ఎంబీసీలను, అదేవిధంగా సంచార బీసీ కులాలను అదే పనిగా మోసం చేస్తున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పే విధానాలకు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకు, అమలు చేసే విషయాలకు అసలు పొంతన ఉన్నట్టుగా కానీ, సంబంధం ఉన్నట్టుగా కానీ కనిపించడం లేదు. ఎందుకనంటే అసలు ఉదయపూర్ డిక్లరేషను అమలు విషయంలో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే చేస్తూ ఉందో మరి కాంగ్రెస్ పార్టీ దేన్ని కూడా మరి అమలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటంటే అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితే కొనసాగుతుంది. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం ఏంటంటే బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ మరి చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే బీఆర్ఎస్ మరి ఏదైతే మరి అక్రమంగా అంటే మరి మొత్తం దాంట్లో కరప్షన్లో చిక్కుకొని పోయి మొత్తము బీఆర్ఎస్ కుంభకోణాలలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, లేకపోతే కాళేశ్వరము ప్రాజెక్టు విషయంలో కానీ, లేకపోతే కేటీఆర్ ఈ కారు విషయంలో నిధుల దుర్వినియోగం కానీ మరి బీఆర్ఎస్ దాంట్లో చిక్కుకొని గిలగిలలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ ఇంకా లేవలేనటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది.
ఎందుకనంటే బీఆర్ఎస్ పరిపాలించినటువంటి 10 సంవత్సరాలంతా కూడా ధనికుల పరిపాలనగా కొనసాగింది. కుటుంబ పరిపాలనలాగా కొనసాగింది. మొత్తం ఏందనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనిక వర్గాలు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అది ధనిక వర్గాలకు ఉపయోగపడే విధంగానే ఉంది. ఎందుకనంటే రైతుల పేరుతోటి ధనిక వర్గాలకు మొత్తం ఏందనంటే రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టి రైతులకే అంటే ధనిక రైతులకు, భూస్వామ్య రైతులకే ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించే పరిస్థితిని కల్పించింది. బడ్జెట్‌లో గూడా ఎలాంటి ప్రాముఖ్యతను బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్‌లో గూడా ఎలాంటి ప్రాముఖ్యతనివ్వలేదు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో గూడా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పరిపాలన అంతా గూడా ఒక రకంగా ధనికుల పాలన, కుటుంబాల పరిపాలన. మొత్తం ఏందనంటే ఏకఛత్రాధిపత్యంగా కొత్తదనమే లేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో సమన్యాయము అనేది చేయనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఏందనంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క దోపిడే మరి పెద్ద ఎత్తున కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్‌ను తిరిగి మళ్ళా పుంజుకునే అవకాశం అయితే ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. అదేవిధంగా బీజేపీ పరిస్థితి కూడా మరి మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో బీజేపీకి మరి అనూహ్యంగా 8 ఎంపీ స్థానాలు, అదేవిధంగా ఓటు బ్యాంకు కూడా 15, 16% నుంచి 30% పైగా పెరిగినప్పటికీ ఆ పార్టీ నాయకత్వం సరిగ్గా లేకపోవటం వల్ల, ఆ పార్టీ నాయకత్వంలో లుకలుకలు ఉండటం వల్ల, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కొత్త నాయకత్వానికి, పాత నాయకులకు మధ్య సమన్వయం లేకపోవటం వల్ల ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఉంది. అంటే ఎంపీ ఎన్నికలు అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించిన ఇప్పుడు ఆ బీజేపీ నాయకత్వము ఈ రాష్ట్రంలో మేమే గెలవబోతున్నాము, మాకు ఖచ్చితంగా మేము గెలుస్తాము అని చెప్పే నినాదంతోటి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి నాయకుడే లేనటువంటి పరిస్థితి ఉంది. స్తబ్దంగా ఉండిపోయింది. అసలు పాలిటిక్స్‌లలో మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు వాయిసే లేనటువంటి పరిస్థితి ఉంది. అసలు రేవంత్ రెడ్డి గారితోటి బీజేపీ అంతర్గతంగా సైలెంట్‌గా ఏమైనా ఒప్పందాలు కుమ్మక్కయిందా? లేకపోతే బీఆర్ఎస్ తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కేసుల విషయంలో లోపాయికారి ఒప్పందాలు ఏమైనా సర్దుబాట్లు ఏమైనా జరిగాయా? అసలు తెలంగాణ రాష్ట్రమే ఇప్పుడు గందరగోళంలో ఉంది. ఎందుకనంటే బీఆర్ఎస్ బీజేపీతో సర్దుబాటు చేసి ఇంటర్నల్‌గా సైలెంట్‌గా సర్దుబాటు చేసుకుందా? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ తోటి ఏమైనా రేవంత్ రెడ్డి గారు మోడీతోటి సన్నిహిత సంబంధాలుండి మళ్ళీ ఎప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగిస్తుంది. మరి ఆ తొలగించినాక మళ్ళీ నేను యథావిధిగానే మళ్ళీ నేను బయటికొచ్చే పరిస్థితి ఉంటుంది. నాకు ప్రాముఖ్యత లేకుండా ఉంటుంది అని బీజేపీ తోటి ఏమైనా స్నేహ సంబంధాలను అంతర్గతంగా కొనసాగిస్తున్నాడా? కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఈ మూడిటి మధ్యల ఎవరితోటి ఉన్నారు? ఎవరితోటి అంతర్గత ఒప్పందాలున్నాయి? ఎవరు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? బయటికి చెప్పే భాష అంతా వేరుగా ఉంది. బయటికి మాట్లాడే స్టేట్మెంట్‌లన్నీ వేరుగా ఉన్నాయి. లోపల జరిగే తతంగాలన్నీ వేరుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎన్నడూ తెలంగాణ రాష్ట్రంలో ఇంత గందరగోళమైనటువంటి వాతావరణము ఎప్పుడు కూడా కనిపించటం లేదు. కాబట్టి బీజేపీ నాయకులు మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో అంత తీవ్రంగా విమర్శిస్తున్నట్టుగా కూడా కనిపించటం లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులైతేనేమో తీవ్రంగా విమర్శించినట్టు కనిపించినా అది మేకపోతు గాంభీర్యమే. లోపల కవిత ద్వారా గానీ, ఇతరుల ద్వారా గానీ అది మళ్ళీ మొత్తం బీఆర్ఎస్ కూడా ఏదో సర్దుబాటు ధోరణి లోపల జరిగినట్టుగా కూడా కనిపిస్తుంది. బయటికి మాట్లాడే విషయాలు వేరుగా ఉన్నాయి. బయటనేమో బీఆర్ఎస్ నాయకులపైన ఎంక్వైరీ కాళేశ్వరం విషయంలో, అదేవిధంగా ఈ కారు విషయంలో, కేటీఆర్ విషయంలో ఈ విషయాలలో ఏందనంటే చాలా తీవ్రంగా ఉన్నట్టు మొత్తం ఏందనంటే ఏదో ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా పైకి కనిపిస్తూ ఉంది. కానీ ఇవన్నీ ఊరికనే పైకి కంటి తుడుపుగానే ప్రజలకు ఏదో చూపించడం కోసమే జరుగుతున్నట్టుగా ఉంది గానీ, అసలు అంతర్గతంగా జరిగే పరిణామాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి బయటికి మాట్లాడే భాష, పదజాలాలు, స్టేట్మెంట్‌లన్నేమో ఒక రకంగా ఉన్నాయి. లోపల మాత్రం ఎవరో కొంతమంది లోపాయికారి ఒప్పందాలు, సిండికేట్ ఒప్పందాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏది కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అయితే తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. చతికిల పడిపోయింది.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించే పరిస్థితుల్లో లేదు. బీసీల విషయంలో బీసీ కులగణన విషయంలో పూర్తిగా విఫలమైంది. బీసీల జనాభా 6% తగ్గించడంతోటి బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ మీద కోపంగా ఉంది. అదేవిధంగా జనాభా సేకరణ జరిగిన తర్వాత జీవోను జారీ చేయకుండా మొత్తం 42% నేను స్థానిక ఎన్నికలకు బీసీలకు పెంచుతున్నాను అని పెంచుతూ ఒక జీవో జారీ చేయాలి. కానీ జారీ చేయకుండా మోసం చేసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి యాత్రా కార్యక్రమాన్ని నిర్వహించి 9th షెడ్యూల్‌లో మార్పులు తీసుకొస్తే తప్ప మరి ఇది సాధ్యం కాదని నెట్టివేయటంతోటి ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా బీసీ సమాజానికి విశ్వాసం పోయింది. కొన్ని బీసీ సంఘాలను పెట్టుకొని మద్దతు ఇప్పించుకొని బీసీ సంఘాల ద్వారా శాలువలు కప్పించుకొని కొంత బీసీల మద్దతు ఉన్నట్టుగా నటింపజేసినా లేకపోతే ప్రచారం చేసినా అది చివరికి బెడిసి కొట్టి బీసీలలోనే మరి వ్యతిరేకత పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి బీసీలలో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల తర్వాత పట్టభద్రుల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి జాతీయ స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద పట్టున్నట్టుగా నియంత్రణ ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఆయన నిమిత్త మాత్రుడుగానే ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ జరిగే పరిణామాల్లో తీవ్రమైనటువంటి మార్పులు చేసి మరి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా విధానాలను మరి మార్చడంలో రాహుల్ గాంధీకి మరి చేత కాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీనే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గమే పై చేయిని సంపాదించి వీళ్ళు చేయదలుచుకున్నదే చేస్తున్నారు. వీళ్ళు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో అదే ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినా ఏది చేయటం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ద్వారా ఒక లోక్సభ స్థానంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేసినా ఇక్కడ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బుట్టదాఖలు చేసింది. సామాజిక న్యాయాన్ని అమలు చేయమని చెప్పినా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బుట్టదాఖలు చేసింది. బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని చెప్పినా వాటిని ఏమీ అమలు చేయలేదు. మంత్రివర్గంలో అమలు చేయలేదు. అదేవిధంగా అన్ని వర్గాలు ఒక రకంగా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ప్రాతినిధ్యం లేదు, ఎంబీసీలకు లేదు, సంచార బీసీ కులాలకు లేదు, ఎస్సీలలో కూడా కొన్ని వర్గాలకు శాఖలే లేనటువంటి పరిస్థితి ఉంది. ఎస్టీలలో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతర అగ్రకులాలలో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఏందనంటే మోసం చేస్తూ కేవలం 1-2 వర్గాలనే సంతృప్తి పరుస్తూ ఈ రాష్ట్ర పరిపాలన అంతా కూడా 1-2 వర్గాల చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఇది నిజంగా ప్రజాస్వామ్యమే లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజాస్వామ్యమే లేదు. ప్రజాస్వామ్యము అని అంటే ఎక్కువ సామాజిక వర్గాలకు ఎక్కువ కులాలకు రిప్రజెంటేషన్ ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మొత్తం 1-2 కులాలకి రిప్రజెంటేషన్. కాబట్టి ఇది కేవలం ఏంటంటే వెరీ లిమిటెడ్ అని అంటే ఇది కొన్ని వర్గాల ప్రజాస్వామ్యాలన. ఇది ప్రజాస్వామ్యము అని అంటే 2-3 కులాల ప్రజాస్వామ్యం తప్ప ఇది బహుజన కులాల ప్రజాస్వామ్యం కాదు అనేది తేలిపోయింది. కాబట్టి ఏదో మొత్తం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అసలు జాతీయ స్థాయిలో మరి ఇంకా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రాష్ట్రాలలోనే సరి అయినటువంటి పరిపాలన లేదు, విధి విధానాలు అమలు చేసే పరిస్థితి లేదు, మేనిఫెస్టోను అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 ప్రధాన పక్షాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఈ పార్టీలలో ఒక స్పష్టత లేదు. అంత గందరగోళమే. ఎవరికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, అసలు అబద్ధాలు మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా, వీళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవం ఎంత, ఈ ప్రజలు ఎవరు గ్రహించే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరి బహుజన శక్తులు ఒక కొత్త రాజకీయ శక్తిగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక స్పేస్ ఉంది. ఈ కొత్త శక్తులు ఏకీకరణ కావటానికి, పునర్వ్యవస్థీకరణ కావటానికి మొత్తం వీళ్ళంతా కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి చిన్న గ్రూపులు ఈ 3 పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి ఆవిర్భవించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది రాజకీయంగానే జరగాలి, రాజకీయ సమానత్వం కోసమే జరగాలి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావాల్సింది
పొలిటికల్ జస్టిసే అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజకీయ న్యాయం జరగాలి. కాబట్టి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటంలో, ఎంపీ టికెట్లను ఇవ్వటంలో, అదేవిధంగా మొత్తము ఈ మంత్రి మండలిలో, రాజ్యాధికార పంపిణీలో అన్ని వర్గాలకు, మహిళలకు, సంచార బీసీ కులాలకు, సంచార అంటరాని కులాలకు, అదేవిధంగా ఎంబీసీలకు, బీసీలకు, అదేవిధంగా మరి అన్ని శక్తులు ఏ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నిటికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఒక కొత్త పాలసీని తయారు చేసి ఒక కొత్త మేనిఫెస్టో ద్వారా బడుగు బలహీన వర్గాలే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ఒక కొత్త స్ట్రాటజీ తోటి, ఒక వ్యూహంతోటి ఈ రాష్ట్రంలో ఒక మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసమే మరి ఈ రాష్ట్రంలో ఒక మూమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.